మళ్ళీ ఒకసారేమో లేదు లేదు నేనున్నప్పుడే అవన్నీ వచ్చాయి, నాకు కూడా క్రెడిట్ కావాలి, నాకు కూడా క్రెడిట్ కావాలంటారు. సరే ఇదంతా సరే ఏవో అనుకున్నాం, కానీ ఇవాళ మాత్రం రాజధాని విషయంలో ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలకు కళ్ళ ముందు ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అంటే, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైపు కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది ఓట్లు వేశారు కదా ఆయనకి మొన్న ఎన్నికల్లో, వాళ్ళకి ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది స్పష్టంగా. అంతేనా శిరీష్ గారు? 100% అండి. జగన్మోహన్ రెడ్డి యొక్క రియాలిటీ ఏంటనేది అప్పుడప్పుడు ఆయనే బయట పెట్టుకుంటుంటాడండి. ఉమ్, నిన్న ఆయన చెప్పిన ప్రెస్ మీట్ లో ఒక మాట అండి, ఢిల్లీకి 15,000 ఎకరాలు, కోల్కతాకి ఇన్ని ఎకరాలు ఉంది, అమరావతికి 52,000 ఎకరాలు అవసరమా అని అన్నారు. ఉమ్, ఇంకపోతే మచిలీపట్నం విజయవాడ మధ్య కనీసం 70 కిలోమీటర్లు అన్నాడు. ఆయన చెప్పింది ఏంటి, మచిలీపట్నం విజయవాడ గుంటూరు అంటే మచిలీపట్నం విజయవాడ మధ్య 70 కిలోమీటర్లు ఉందండి. అక్కడ నుండి గుంటూరు 40 కిలోమీటర్లు అంటే టోటల్ గా 110 కిలోమీటర్లు. 110 కిలోమీటర్లు రాజధాని మావిగన్ పేరిట అభివృద్ధి చేస్తాం అంటున్నారు. అసలు ఈ మావిగన్నో ఇంకోటో సెకండరీ, రోడ్ల పక్కన హైవేల వెంబడి రాజధాని అన్నారు. అంటే ఇవేమైనా డాబా హోటల్ పెడతానుకా? రాజధాని అంటే ఏమైనా డాబా హోటల్స్ అనుకుంటున్నాడా, లేదంటే పెట్రోల్ లేదా షాపింగ్ కాంప్లెక్స్ లా, లేదంటే షాపింగ్ కాంప్లెక్స్ అనుకుంటున్నాడా? రాజధాని అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఒక ఎమోషనల్ టచ్ అండి. పక్క రాష్ట్రం వాడు మీ మీ నేను అప్పుడే చెప్పిన అమరావతి ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారికి అని అంటే, ఆ రోజు మా రక్తం మరిగిపోయిందండి. మా రక్తం మరిగిపోయింది. మా రాష్ట్రం గురించి ఇంత ఇది మరీ అవమానంగా మాట్లాడుతున్నారా అని. ఇంకొకళ్ళు అసలు మీ రాష్ట్రంలో మీ రాజధాని ఎక్కడో చూసుకోండి అంటే, చిన్నపిల్లలు కూడా క్వశ్చన్ వస్తే ఎక్కడ నన్ను తడుముకుంటుంటే ఈ రోజు ఒక శాశ్వత పరిష్కారం చూపించారండి చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానివ్వండి, కూటమి నాయకులు, ఎన్డీఏ కూటమి. అలాంటిది అటువంటి చారిత్రాత్మక తీర్మానాన్ని హర్షించాల్సింది పోయి కనీసం కొంతమంది అన్న ఇతని వైపు చూసేవాళ్ళు అది కూడా చేయకుండా పనిగట్టుకోని ప్రెస్ మీట్ పెట్టి ఈయనకుండా మానసిక వైకల్యం ఏవైతే ఉందో దాన్ని మీడియా ముందు పెట్టడం, దాన్ని తీసుకొచ్చి ఇంకా ఏదో డెవలప్ చేయాలి. మరి ఈయన 3 రాజధానులని గతంలో అన్నాడండి, ఇప్పుడే మళ్ళీ 3 జిల్లాల మధ్య చెప్తున్నాడు. 3 రాజధానులు నేను ఒకటి స్ట్రైట్ గా అడుగుతాను, నిజంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే కనీసం అమరావతి కూడా ఒక రాజధాని అన్నప్పుడు కనీసం ఎక్కడైనా ఈయనంటూ ఒక మార్కు పెట్టాలి కదా. 5 సంవత్సరాల పాటు అమరావతిని విధ్వంసం చేసి అమరావతికి మేము వ్యతిరేకం కాదంటాడు, అమరావతిలో భూదోపిడీ జరిగిందంటాడు. 5 సంవత్సరాల పాటు ఈయన ఎలగబెట్టాడు. 5 సంవత్సరాల పాటు మరి అంత సైడ్ దోపిడీ జరిగితే నువ్వు సరిచేసి నువ్వు అభివృద్ధి చేయి, అవినీతి చేసిన వాళ్ళని శిక్షించు, అది నీకు చేతగాలేదు. ఇప్పుడు మీకు ఉంది అంటే, ఆయన ఏమంటున్నాడంటే రేపు పొద్దున్న కనుక నేను అధికారంలోకి వస్తే మేము అమరావతికి సంబంధించి ఇన్ని లక్షల కోట్లు వృధాగా చేస్తే అది ఎవరు కడతారు, మేము దాని మీద చంద్రబాబు నాయుడు అవినీతి మీద విచారణ చేయిస్తాము, అది ఆయన అన్నమాట నిన్న. సార్ రిషి గారు గతంలో చేశారు కదా, గతంలో కూడా సేమ్ ఇదే అన్నారు కదా. మరి అలాంటప్పుడు అసలు అమరావతి రైతుల దగ్గర భూములు లాక్కున్నారన్నారు కదా, ఆ రైతుల పక్షాన్ని నిలబడాల్సింది కదా. ఇప్పుడు మళ్ళీ ప్రతి వేరే మీడియా ఛానల్స్ లో ఒక మొసలకన్ను వస్తున్నారు వాళ్ళ కూర్చొని, ఏది ఒక రైతు ఇలా ఇప్పుడు ఎందుకు పెట్టారు చట్టబద్ధతని ఎందుకు చేస్తున్నారు అనుకున్నారు, రైతులు అడిగారు, రైతులు తిరగబడ్డారు, ఒక రైతు ప్రాణాలు కోల్పోయారు, అందుకని చెప్పి ఓ ముసలకన్ని గార్చున్నారు. 270 మంది ఈయన యొక్క మానసిక రోగానికి ఉన్న దరిద్రానికి, ఈయన వాగుడికి గుండెలాగి చనిపోతే ఆ రోజు ఇలా కనపడలేదని మరీ అంత నిస్సిగ్గుగా తయారయ్యారండి ఈ వైసీపీ నాయకులు. మీడియాలోకి వచ్చేవాళ్ళు కూడాను ఏదో కూటమి నాయకులు, మన ప్రభుత్వం ఏంటంటే మంచి ప్రభుత్వం, సో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది, కానీ అది వాళ్ళకి అర్థం కావట్లే. పాపం ఇది మంచి ప్రభుత్వం, మంచి కూడా అతి సర్వత్రా వజ్జేయత్ అని చెప్పి మంచి కూడా కొన్నిసార్లు ప్రమాదం అవుతుంది అనడానికి వీళ్ళు చెప్తున్నటువంటి మందడంలో ఆ పేషెంట్ అండి, ఆ పేషెంట్ ఇది తీసుకొచ్చి ఆయనకి 4 సంవత్సరాల క్రితమే సర్జరీ జరిగి ఉంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఈ రోజు మీడియాల ముందుకు చేస్తున్నారు. మీడియా ముందు కూడా కాదు, నిన్న మిథున్ రెడ్డి పార్లమెంట్ లో అదే కదా ప్రయత్నం చేశాడు. అదే దానికి నేను క్లారిటీ ఇవ్వాల్సిన, అమరావతి మహిళగా ఈ ప్రాంత వాసిగా నేను క్లారిటీ ఇవ్వండి. ఆయనకి 4 సంవత్సరాల క్రితమే సర్జరీ జరిగి ఉన్నది. అక్కడ జరిగింది ఏంటంటే హార్ట్ పేషెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా తెలిసే ఉంటది. ఎక్కడైనా ఈవెన్ కనీసం ఇప్పుడు సమ్మర్ లో ఎండల్లో 1 గంట దూరం నడిచినా గానీ వాళ్ళు పైగా ఇంట్లో వాళ్ళు కూడా ఆ రోజు బాగాలేదు వెళ్ళొద్దని చెప్పారని ఇవన్నీ కూడా వచ్చాయి కదా, వచ్చినాయి. అలాంటిది మరి ఈ ఒక వ్యక్తి, అది మా రైతు, వీళ్ళేం మొసలు కన్నీరు గార్చక్కర్లా, మా రైతు. అలాంటప్పుడు
మరి ఒక్క మాట సార్, ఉమ్. 270 మంది చనిపోయినప్పుడు వీళ్ళు ఈ ముసలకన్ని లేవని ఆ రోజు చెప్పపోయారా పార్లమెంట్ లో? లేదు. ఇప్పుడు ప్లానింగ్స్ ఇస్తున్నారు కదా మాకు, ఇలాగా సరిహద్దులు ఆ చివరి నుండి ఈ చివరి అనుకొని, లేదంటే సరిహద్దులు ఎక్కడ అని చెప్పి, లేదంటే ఇన్ని కోట్లు ఖర్చు ఎందుకు పెడుతున్నారని. మేమైనా రంగుల మీద బొమ్మలు వేసుకోవడానికి వేసుకుంటున్నావా? లేకపోతే టిట్కోయిల మీద రంగులకి వేసుకుంటున్నావా? లేకపోతే పాస్బుక్ మీద ఫోటోలకు వేసుకుంటున్నావా? లేదా వీళ్ళు సచివాలయాలకి శ్మశానాలకి అన్నిటికి వేసిన పెయింట్లకి వేసుకుంటున్నావా? కాదే. రాజధానికి ఇందులో కూడాను మేజర్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది, మిగతాది అమరావతి భూముల ద్వారానే అమరావతి రాజధానికి ఖర్చు పెడతారు. అమరావతి ఇది కూడా తన భూముల నుంచి, తన అభివృద్ధి నుంచి తానే డబ్బు సంపాదించుకుని తను నిర్మించుకునే ఒక Self-financing. నగరము. అది కూడా నిన్న ఆయన దాని గురించి మాట్లాడిన తీరు చూస్తే, అంటే ప్రజల్లో ఇదిగో ఎకరానికి 2 కోట్లు, 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు 2 లక్షల కోట్లు అంతే. మీరు ఈ లెక్క నేను చెప్పింది వినేయండి, తిరుపతిరావు గారు ఆయన చెప్పిన లెక్క. అలాగే ఇక్కడ కేంద్రం ఎంత ఇచ్చింది ఆయనకి. ఇంకొకటి, మిమ్మల్ని ప్రశ్నించే ధైర్యం ఉండదు.